ఫస్ట్ ఎస్ఆర్హెచ్ 11 ఎట్లా ఉండబోతోంది అనేది మనం చూస్తే మనం ఎక్స్పెక్ట్ చేసిందే 11 కూడా హెడ్ అండ్ అభిషేక్ ఆబ్వియస్లీ వాళ్ళిద్దరూ ఓపెన్ చేస్తారు. ఇషాంత్ కిషన్ వచ్చాడు కదా అని ఆ జోడీని వాళ్ళు డిస్టర్బ్ చేసే క్వశ్చన్ అయితే లేదు. ఎందుకంటే మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పెయిర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ వీళ్ళిద్దరు. తర్వాత మనకి ఇషాంత్ కిషన్ నెంబర్ 3లో ఆడతాడా లేకపోతే నితీష్ రెడ్డి రైట్ హ్యాండర్ కాబట్టి ఇషాంత్ని నెంబర్ 4లో పెడతారా లెఫ్ట్ హ్యాండర్ అనేది లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది చూడాలి మరి ఎట్లా పెడతారు. సో టాప్ 4లో వీళ్ళ నలుగురు గ్యారంటీ. ఇక 5లో మనకి క్లాసెన్ ఉన్నాడు, ఫైర్ పవర్ ఉండేటువంటి టాప్ 5 పర్సన్. కనికేత్ వర్మ చాలా బాగా బ్యాటింగ్ అది చేశాడు, కానీ అతనికి అవకాశం ఇస్తారా, ఏ పాయింట్లో ఇస్తారు, 5లో ఇస్తారా లేకపోతే వేరేలాగా ప్లాన్ చేస్తారా, అది డిపెండ్స్ ఆన్ మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి వర్మనైతే ఆడిస్తారని అనిపిస్తుంది నాకు. సో 6లో అభినవ్, 7లో అభినవ్ మనోహర్ ఉంటాడు, 8లో కమిన్స్, 9లో హర్షద్ పటేల్. కమిన్స్ అండ్ హర్షద్ పటేల్ ఆల్సో ఎంతో కొంత స్ట్రైక్ రొటేట్ చేయగలుగుతారు. బ్యాటింగ్లో 8-9 వరకు కూడా స్ట్రాంగ్గా ఉంది బ్యాటింగ్ టాలెంట్ ఎస్ఆర్హెచ్కి అని చెప్పుకోవచ్చు. సో రాహుల్ చహార్ ఉన్నాడు, మహమ్మద్ షమీ ఉన్నాడు. సో జంపా కూడా ఉన్నాడు కాబట్టి జంపాని అంటే బ్యాటింగ్ 11 చూసాం మనం. ఆర్ఆర్ బ్యాటింగ్ 11 ఎలా ఉంటుంది, సంజు శాంసన్ అట్లాగే యశస్వి జైస్వాల్ ఫాలోడ్ బై నితీష్ రాణా ఉండొచ్చు. 4లో రియాన్ పరాగ్, హెట్మేర్, పరాగ్ అట్లాగే హసరంగా శివం దూబేని ఆడించుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళు. అయితే 6th బౌలింగ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా లేదు. రియాన్ పరాగ్ డొమెస్టిక్లో బౌలింగ్ వేస్తాడు కానీ ఐపీఎల్లో హార్డ్గా ఇప్పుడు ఏం పెద్ద బౌలింగ్ వేసింది లేదు. సో శివం దూబేన్ కానీ ఆకాష్ పడ్వాల్ ఉన్నాడు, ఒక మంచి డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్, అతన్ని తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి శుభం గిల్ దూబే బదులు. సో బౌలింగ్ ఆల్రౌండర్ అంటే బ్యాటింగ్ కాస్త వీక్ కనిపిస్తుంది, కానీ సన్ రైజర్స్ లాంటి ఒక పవర్ని ఆపాలి అంటే దే నీడ్ సమ్ ఎక్స్ట్రా బౌలర్ అనుకుంటే ఆకాష్ మండ్వాల్ ఆడిస్తారు. జోఫ్రా ఆర్చర్ లీడర్ ఆఫ్ ది ప్యాక్ చెప్పుకోవచ్చు బౌలింగ్లో వీళ్ళకి. తీక్షణ ఆర్ ఫారూక్ని ఆడిస్తారనే అనిపిస్తుంది నాకు. స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ ఉండే పిచ్ కాదు ఇది, ఇక్కడ ఉప్పల్ స్టేడియం. సో దే మైట్ గో విత్ ఫరూక్ అని అనిపిస్తుంది నాకు. సో సందీప్ శర్మ, తుషార్ దేశపాండే ఒక మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. చెన్నైలో మంచి ఫామ్ నడిపాడు. సో పిచ్ ఎలా ఉంటుంది ఏంటంటే పిచ్ కంప్లీట్గా బ్యాటింగ్ పిచ్, డౌట్ లేకుండా గట్టి రన్నింగ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. రన్స్ ఇస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇక్కడ యావరేజ్ రన్ రేటే more than 10 ఉంది పర్ ఓవర్. సో ఒక ఓవర్కి 10 రన్స్ పైగానే వచ్చినాయి ఓవర్కి ఇక్కడ. సో అదే రకమైనటువంటి పిచ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. డే మ్యాచ్ కాబట్టి ఫాస్ట్ బౌలర్స్కి ఎలాగో స్వింగ్ కూడా దొరకదు. నైట్ మ్యాచ్లో అయితే ఏమన్నా వీళ్ళకి అండర్ లైట్స్ బాల్ కొద్దిగా మూమెంట్ అది ఉంటుందేమో, కానీ డే మ్యాచ్లో కాబట్టి అసలు ఎటువంటి స్వింగ్ అనేది ఉండదు కాబట్టి బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పుకోవచ్చు ఉప్పల్ ఇవాళ జరిగే మ్యాచ్. టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా డెసిషన్ ఏదైనా తీసుకోవచ్చు అనే సిచ్యువేషన్ ఉంది. T20 టీమ్స్ డే టైమ్ మ్యాచ్ కాబట్టి ముందుగా బౌలింగ్ తీసుకుని చేజ్ చేయడానికి ఇష్టపడితే జనరల్గా చేజింగ్ ఇస్ బెటర్ ఆప్షన్ అనుకుంటారు. జూ ఫ్యాక్టర్లో అయితే ఉండదు కాబట్టి డే మ్యాచ్ కాబట్టి ఏమైనా చేయొచ్చు. అంటే టాస్ ఓడిపోయినంత మాత్రాన బాధపడే పరిస్థితి ఉండదు. బ్యాటింగ్ ఫస్ట్ అయినా హ్యాపీగా చేసుకోవచ్చు, డీసెంట్ స్కోర్ పెట్టవచ్చు. డీసెంట్ ఏం కాదు, చాలా స్ట్రాంగ్ స్కోర్ పెట్టేటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది ఈరోజు. ఎస్ఆర్హెచ్కి మాత్రం వాళ్ళు డేంజరస్ బౌలర్ ఎవరయ్యా అంటే జోఫ్రా ఆర్చర్ మంచి రిథంలో ఉన్నాడు, ఇంజరీ ఫ్రీగా ఉన్నాడు. అతను జాగ్రత్తగా ఆడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి ఫైనెస్ట్ విన్ అనేది వచ్చేస్తుంది. ఫాస్ట్ బౌలింగ్ చరిత్రలో ఈ మధ్యకాలంలో ఒక అద్భుతమైన బౌన్సర్ వేయగల బౌలర్ అనమాట ఇతను. సో ఎక్స్ట్రా బౌన్స్ వేయగలడు, చాలా హైట్ ఉంటాడు. సో జోఫ్రా ఆర్చర్ చాలా డెత్ బౌలింగ్లో వేయగలుగుతాడు, న్యూ బాల్తో కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. ఎనీ ఫేజ్లో ఆల్ 3 ఫేజెస్లో కూడా బౌలింగ్ వేయగల బౌలరు జోఫ్రా ఆర్చర్. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ అయితే తగ్గేదిలే, ఏ బౌలర్ అయినా సరే ఒకే దూకుడుతో వాళ్ళు వెళ్తూ ఉంటారు, షాట్లు కొట్టడమే పనిగా వాళ్ళు వెళ్తుంటారు. సో అది జోఫ్రా ఆర్చర్ యొక్క 2 ఓవర్లు పవర్ ప్లేయర్ 2 ఓవర్లు వేస్తాడు మేబీ జోఫ్రా ఆర్చర్. సో అతను బౌలింగ్ కనుక జాగ్రత్తగా ఆడుకుంటే డెఫినెట్లీ అవతల ఎండ్లో సందీప్ శర్మ వేస్తాడు. సందీప్ శర్మ ఈజ్ వెరీ ఎఫెక్టివ్, బట్ కంపారిటివ్గా కన్నింగ్ బౌలర్ కూడా చెప్పుకోవచ్చు. అయినా కూడా అతన్ని ఎంతో కొంత బౌండరీ బాల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ జోఫ్రా ఆర్చర్ మీద ఉండదు. సో జోఫ్రాన్ జాగ్రత్తగా ఆడుకుని ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది ఈరోజు. జోఫ్రాన్ కాస్త జాగ్రత్తగా డీల్ చేస్తే అనిపిస్తుంది. ఈరోజు ఆఫ్టర్నూన్ మ్యాచ్ వరకు మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని నేను నమ్ముతున్నా. ఇక నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ చూద్దాం. ఇప్పుడు 17 సీజన్ల ఐపీఎల్ కంప్లీట్ అయితే అందులో 10 కప్పులు వీళ్ళిద్దరికే వచ్చాయి. సిఎస్కే 5, ముంబై 5. సో ఇంతకు మించి టీమ్స్ అయితే ఉండవు ఐపీఎల్లో కాబట్టి వీళ్ళదే
రాజ్యం కింద నడుస్తుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ కాబట్టి దీన్ని ఎల్ క్లాసికో అని పిలుస్తున్నారు. అయితే చపాక్లో వచ్చేసి చెన్నైలో ఎవరు కూడా ఇప్పటి వరకు చెన్నైలో సిఎస్కేని ఆ లెవెల్లో ఓడించలేదు. అంత పెద్ద రికార్డ్ మాత్రం ముంబైకి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముంబై ఇక్కడ దాదాపు 5 మ్యాచ్ల్లో సిఎస్కేని ఓడించింది. సొంత గ్రౌండ్లో ముంబైని కేవలం 3 సార్లు మాత్రమే సిఎస్కే ఓడించగలిగింది. సో అంత పెద్ద రికార్డు ముంబై సొంతం. సో తిరుగులేని రికార్డు అది. బహుశా వేరే ఏ టీం కూడా అంత సాహసం చేయదు. దాన్ని చెన్నై ధోని ఫోర్ట్రెస్గా పిలుచుకుంటారు, కోటగా పిలుచుకుంటారు వాళ్ళు, కంచి కోటగా. అయితే లాస్ట్ 3 సీజన్స్లో మాత్రం ఈ 2 టీమ్స్ 3 సార్లు నెక్ టు నెక్ ఫైట్ జరిగితే 3 సార్లు కూడా సిఎస్కేని గెలిచింది. ఇప్పుడు సిఎస్కే 11 చూస్తే కెప్టెన్తో పాటు అంటే రుతురాజ్ గైక్వాడ్తో పాటు కాన్వే ఓపెన్ చేయాలా లేకపోతే రచిన్ రవీంద్ర ఓపెన్ చేయాలా అనేది ఒక క్వశ్చన్ అనమాట. తర్వాత త్రిపాఠి నెంబర్ 3లో ఆడతాడు, దూబే నెంబర్ 4, అలాగే జడేజా నెంబర్ 5, 6లో దీపక్ కూడా ఆడించాలా అనేది ఒక క్వశ్చన్. తర్వాతకి విజయ్ శంకర్ ఉన్నాడు. ఆ తర్వాత 7లో శ్యామ్ కర్న్ ఆడించాలా లేకపోతే ఇంకెవరన్నా ఇంగ్లీష్ ఆల్రౌండ్ ఉన్నాడు జేఎంఏ ఉంటే అతను ఆడించాలా అనేది క్వశ్చన్. శ్యామ్ కర్న్ చాలా బాగా ఆడుతున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు ఈ మధ్య. గతంలో కూడా బాగా ఆడాడు, లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్. సో నెంబర్ 8లో ద మ్యాన్, ద గ్రేట్ మ్యాన్ తల, 43-year-old యంగ్ మ్యాన్ ధోని ఆడతాడు నెంబర్ 8లో. సో 9లో అశ్విన్కి హోమ్ కమింగ్ మ్యాచ్ అది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ 10లో వచ్చేసి మనకి మతీషా పతిరానా, 11లో నూర్ అహ్మద్. వాళ్ళ ఇంపాక్ట్స్ ఖలీల్ అహ్మద్, పేస్ ఉంది, ఖలీల్ ఉన్నాడు, శ్యామ్ కర్న్ ఉన్నాడు, పతిరానా ఉన్నాడు. ఖలీల్ న్యూ బాల్తో, శ్యామ్ కర్న్ న్యూ బాల్తో బౌలింగ్ వేస్తాడు, బట్ మోర్ ఎఫెక్టివ్ బ్యాక్ ఎండ్లో అలాంగ్ విత్ మతీషా పతిరానా అని చెప్పుకోవచ్చు. సో 3 పేసర్స్, 3 స్పిన్నర్స్ ఉన్నాడు. 3 కూడా టాప్ లెవెల్ స్పిన్స్ ఉన్నారు. జడేజా, అశ్విన్, అట్లే అశ్విన్, జడేజా స్పిన్ అలాంగ్ విత్ నూర్ అహ్మద్. వీళ్ళు కనుక టైట్ చేస్తే, చాలా టైట్ బౌలింగ్ వేస్తే నూర్ అహ్మద్కి వికెట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నూర్ అహ్మద్ ఆడతాడు ఈరోజు అని అనుకుంటున్నాను నేను. నూర్ అహ్మద్ కాకుండా రచిన్ రవీంద్రన్ కూడా ఆడించుకోవచ్చు. సో ఒక ఇండియన్ స్పిన్ బౌలర్ని ఎవరినైనా వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది. అయితే అప్పుడు నూర్ అహ్మద్ పెద్ద అమౌంట్ పెట్టి వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆడిస్తారని నేను నమ్ముతున్నాను. సో ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్లో కూడా దీని గురించి మెన్షన్ చేశారు. సో నూర్ అహ్మద్ గ్యారంటీగా ప్రైజ్ చేశాడు కూడా రుతురాజ్ గైక్వాడ్ ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్లో. సో ఖచ్చితంగా తీసుకుంటారు ఈ మ్యాచ్ అని అనుకుంటున్నాను నేను. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేసరికి దే ఆర్ వితౌట్ బుమ్రా, వితౌట్ హార్దిక్ పాండ్యా ఫర్ దిస్ మ్యాచ్. సో లాస్ట్ ఇయర్ స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ మ్యాచ్ మీద అతనికి 1 మ్యాచ్ సస్పెన్షన్లో ఉన్నాడు ప్రస్తుతం. సో హార్దిక్ పాండ్యా లేకపోతే సూర్యకుమార్ లీడ్ చేస్తాడు. హార్దిక్ పాండ్యా లేకపోతే అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఏ టీం అయినా హార్దిక్ పాండ్యా లాంటి ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ అతన్ని ఏ రకంగా రీప్లేస్ చేయాలి అనేది వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రోహిత్ శర్మ ఎవరితో ఓపెన్ చేస్తాడు అనేది వీళ్ళకి కూడా ఓపెనర్ విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఎంఐ కేప్ టౌన్కి ఆడతాడు అతను. ర్యాన్ రికల్డ్ అని ఇతని పేరు. ఇతను బాగా మంచి రిజల్ట్స్ ఇచ్చాడు కూడా, ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా బాగా పెర్ఫామ్ చేశాడు. సో మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఎలా ఆడతారు, ఇతను తీసుకుంటారో ఓపెనింగ్ అనేది ఒక క్వశ్చన్గా ఉంటుంది. తర్వాత నెంబర్ 3లో తిలక్ ఆడతాడా లేకపోతే సూర్యకుమార్ యాదవ్ ఆడతాడా అనేది క్వశ్చన్. సో 3 and 4లో ఆడతారు, ఎవరెక్కడ ఆడతారు అనేది మ్యాచ్ చూస్తే కానీ చెప్పాలని డిసైడ్ అవుతారు అప్పటికప్పుడు. అండ్ 5లో నమన్దీర్ ఉన్నాడు. సో నేహాల్ వడ్డేరా కాకుండా నమన్దీర్ ఉన్నాడు. రాబిన్ మిన్స్ కూడా 6th ప్లేస్లో ఆడే పరిస్థితి ఉంది. మంచి టాలెంట్ అండ్ బిగ్ హిట్టింగ్ పర్సన్గా ఉన్నాడు ఇతను డెబ్యూ చేస్తున్నాడు. అంటే ఫస్ట్ ట్రైబల్ టు ప్లే ఐపీఎల్ అనే రికార్డ్ ఇతను సృష్టించబోతున్నాడు. నెంబర్ 7లో మరి హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి కార్బిన్ బాష్తో ఆడే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎంఐ కేప్ టౌన్కి ఆడేటువంటి ప్లేయర్ ఇతను కూడా. సో ఇతన్ని ఆడిస్తారని అనిపిస్తుంది. స్పిన్కి అనుకూలంగా ఉండే పిచ్ అనుకుంటే ముజీబ్ ఉన్నాడు. సో ముజీబ్ని ఆడిస్తారు, కానీ బ్యాటింగ్ అప్పుడు వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీపక్ చహర్ నెంబర్ 8లో ప్లాన్ చేస్తాడు. తర్వాత 9లో శాంట్నర్ ఆడతారు. 10లో కరణ్ శర్మ, చహర్ వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ చేస్తారు కాబట్టి దే మైట్ గో ఫర్ ముజీబుర్ అహ్మద్. సో బ్యాటింగ్ వీక్ అయినా పర్లేదని చెప్పి 11లో ట్రెంట్ బౌల్ట్. 12లో మరి థర్డ్ పేసర్గా కుమార్ ఉన్నాడు. సత్యనారాయణ రాజు కూడా నెట్స్లో బాగా బౌలింగ్ చేస్తున్నాడని మనకు న్యూస్ వచ్చింది. సో మన ఆంధ్ర ప్లేయర్ డెత్ బౌలింగ్ బాగా వేస్తాడని చెప్తారు అతను. సో అతనికి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అనేది క్వశ్చన్. సో మొత్తం మీద ఉన్న చపాక్ రికార్డులు ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఈరోజు సిఎస్కే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఈ 2 మ్యాచ్ల గురించి కామెంట్ చేయండి.